హలో అందరికీ. మనం రెగ్యులర్గా చేసుకునే కర్రీస్ తిని తిని అవి బోర్ కొడుతూ ఉంటాయి. కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాము. సో బీరకాయ కర్రీని చూపిస్తున్నాను ఈరోజు మీకు. ముందుగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఆనియన్స్, కరివేపాకు, అలాగే కొంచెం టమాటాలు, లైట్గా సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న పచ్చిపప్పుని కూడా యాడ్ చేసుకొని కాసేపు ఉడికించుకోవాలి. ఈలోపు మనం బీరకాయ ముక్కల్ని కట్ చేసుకోవాలి. యాక్చువల్గా ఈ బీరకాయ పీల్ ఉంటుంది కదా, తొక్క, దాంతో కూడా మనం పచ్చడి చేసుకోవచ్చు. ఈసారి కన్ఫామ్గా దాన్ని చూపిస్తాను. ఈ బీరకాయ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని కొంచెం పసుపు, సాల్ట్, కారం యాడ్ చేసుకొని కలుపుకొని కొంచెం వాటర్ పోసుకొని మనం టైంని బట్టి లో ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ ఉడికించుకోవాలి. కుక్కర్లో అయితే కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో దీన్ని వేడి వేడి అన్నంలో తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది.